నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. ఇక నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక గత కొన్నాళ్లుగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇన్నాళ్లకు నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతూ ఉన్నారు మోక్షజ్ఞ. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు కానుగ్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. క్యూట్ లుక్లో కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేశాడు మోక్షజ్ఞ. సింపుల్గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్స్ అదరకొట్టారనే చెప్పాలి. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్లో స్టైలిష్ లుక్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక మోక్ష ఫస్ట్ లుక్లో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్ఎల్వి బ్యానర్పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె మదకొమ్మిలి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గత 2 రోజులుగా ప్రశాంత్ వర్మ వరుస పోస్టర్లతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూ వస్తున్నారు. తన యూనివర్స్ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుందని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టాడు. తాజాగా మోక్షజ్ఞ లుక్స్ను పంచుకుని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుని పరిచయం చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్టుగా రానున్న సినిమాలో మోక్షజ్ఞ నటిస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై తన తమ్ముడి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నీవు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా గ్రీటింగ్స్ తెలియజేశారు జూనియర్. తమ్ముడు, నీ జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న తరుణంలో తాతగారితో పాటు అన్ని దైవిక శక్తులు, ఆశీర్వాదాలు సమకూరాలను కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపారు. మోక్షజ్ఞ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య బాబు కూడా ఒక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తుంది. ఇక ఏఐ టెక్నాలజీ సాయంతో సీనియర్ ఎన్టీఆర్ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారని సమాచారం అందుతుంది. మొత్తంగా మోక్షజ్ఞ తారంగేట్రంతో ఒకే ఫ్రేమ్లో నందమూరి హీరోలు చూడొచ్చని తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం నందమూరి ఫ్యాన్స్కి పండగని చెప్పొచ్చు. తాజాగా ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లో మోక్షజ్ఞ లుక్స్ అదిరిపోయాయి.
గతంలో కాస్త బొద్దుగా కనిపించిన తను ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్లో స్టైలిష్ లుక్స్లో కనిపిస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావటం పక్కా అంటూ ధీమా తెలియజేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ఆకట్టుకున్నారు. హనుమాన్తో ఏకంగా పాన్ ఇండియా రేస్ సక్సెస్ కొట్టారు. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ యూనివర్స్ సినిమాతో నందమూరి మోక్షజ్ఞ తేజ కథానాయకుడిగా పరిచయం కానున్నారు.